కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైల్ ఫేజ్ 2 మంజూరు కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో జరిగిన సమావేశం మేరకు మెట్రో ఫేజ్ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేపడుతోందని తెలియజేశారు. మెట్రో రైలు ఫేజ్ 2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు సంబంధించిన వివరాలను కూడా సీఎం తన లేఖలో తెలియజేశారు. ఒక కమిటీ కూర్పునకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కేంద్రానికి తెలియజేయడం జరిగిందని ఈ లేఖలో ప్రస్తావించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఫేజ్ 2 ప్రాజెక్టును తన పలుకుబడిని ఉపయోగించి వీలైనంత తొందరగా ఆమోదింప చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మెట్రో రైల్ ఫేజ్ 2కి సంబంధించిన ఆమోదాలన్నీ కూడా తొందరగా జరిపించాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ లేఖలో వివరించారు. ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? రాధిక, హైదరాబాద్కు సంబంధించినటువంటి మెట్రో ఫేజ్ 2 విషయం పైన కూడా ఇటు బీజేపీ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మధ్య లేఖల వారైతే కొనసాగుతుంది. అయితే 15 రాసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక లేఖ రాస్తూ కూడా బదులిచ్చారు. ఎందుకంటే మెట్రో రైలు సాధనకు సంబంధించి ఈ గతంలో ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగించేందుకు గతంలోనే క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఫేజ్ 1ను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి కూడా అక్టోబర్లో జరిగినటువంటి క్యాబినెట్లోనే ఆమోదం తెలిపింది. మరోపక్క దానికి సంబంధించినటువంటి పరిపాలనా అనుమతులు కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని పరిశీలించేందుకు కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా ప్రతిపాదనలు పంపాలని కూడా వివరించాం. మరోపక్క కేంద్ర మంత్రికి సంబంధించి పలుమార్లు గత ఏడాది అక్టోబర్ నవంబర్లో కూడా పలు సందర్భాల్లో నేను నేరుగా కలిశాను. ఆయనను కలిసి కూడా సాధ్యమైన తొందరలో కూడా మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన అనుమతులు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఇక ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇరుపక్షాల నుంచి కూడా ఇద్దరు అధికారులను ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఏదైతే కేంద్ర మంత్రితో కూడా నేను మాట్లాడానో దానికి ఆయన అంగీకరించారు. కాబట్టి 12/12/2025లోనే మేము ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు, ఫైనాన్స్ ప్రధాన కార్యదర్శితో పాటు మెట్రో రైలు ఎండీని ఇద్దరిని కూడా కమిటీలో చేరుస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ శాఖకు లేఖ రాయడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా డిసెంబర్ 29న కూడా రిప్లై రావడం జరిగింది. మేము కూడా ఇద్దరు అధికారులను ఈ కమిటీలో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని రిప్లై ఇచ్చారు. కానీ కిషన్ రెడ్డి లేఖలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎదురుచూపు ధోరణి అవలంబిస్తోంది, ఇద్దరు అధికారుల పేర్లు మీరు ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ఆయన ప్రశ్నించే ధోరణిలో మాట్లాడాడు. దీనికి బదులుగా రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జరుగుతున్న పరిణామాలు మీ కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రితో కూడా పలుమార్లు నేను కలవడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్రం నుంచే అనుమతులు రావాలి. నీ పలుకుబడిని ఉపయోగించి కేంద్ర మంత్రిగా ఏదైతే హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా మీరు కేంద్రంతో మాట్లాడి మీ పలుకుబడిని ఉపయోగించి మీరు మెట్రో రైలు ఫేజ్ 2కు అనుమతులు తీసుకురావాలని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1ను టేక్ఓవర్ చేసుకోవడమే కాదు, ఫేజ్ 2ను కంటిన్యూ చేసేందుకు అనుమతుల కోసం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కలుస్తూ ఉన్నాం, కేంద్రానికి వినతులు ఇస్తూ ఉన్నాం. ఏదైతే నిబంధనల ప్రకారం ఏదైతే కమిటీ ఏర్పాటు చేశామో ఆ కమిటీ పేర్లు కూడా మేము కేంద్రానికి పంపడం జరిగింది అన్న విషయాన్ని మరొకసారి కిషన్ రెడ్డికి ఆయన లేఖలో బదులిస్తూ కూడా రాయడం జరిగింది. మరి చూడాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆయన ఖట్టర్తో కూడా ఇటీవల కాలంలో కలిసిన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారుల పేర్లు రాలేదన్న విషయాన్ని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 12/12/2025నే ఇద్దరు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ కూడా కేంద్రానికి లేఖ పంపాం, దానికి రిప్లై కూడా మాకు వచ్చిందన్న విషయాన్ని ఆయన లేఖలో స్పష్టం చేశారు. కాబట్టి కేంద్రం దగ్గరే ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అనుమతులు మీరు తీసుకొని రావాలంటే కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖలో కూడా చాలా స్పష్టంగా కోరడం జరిగింది. మరి కేంద్ర మంత్రికి సంబంధించి కూడా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరి ఖట్టర్తో మాట్లాడి అనుమతులపైన ఏమైనా వివరణ ఇస్తారా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా మిగతా ఇద్దరు అధికారుల ఏదైతే లిస్ట్ ఏదైతే ఉందో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆ కమిటీ
పేర్లు కూడా పంపిస్తారా అన్న విషయాన్ని చూడాల్సింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1 ఇప్పటికే టేక్ ఓవర్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా ఒప్పందం చేసుకోండి. ఇక ఫేజ్ 2 మాత్రం కేంద్రం నుంచి అనుమతులు పెండింగ్లో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి మరొకసారి లేఖ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. రైట్ వాసు, ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అని అనుకోవచ్చు మరి? ఆయన రాసినటువంటి 15 ఈ నెల జనవరిలో రాసినటువంటి లేఖకు సంబంధించి ఆ లేఖలో తెలంగాణ నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది, ఇద్దరు అధికారుల పేర్లు పంపడంలో ఎందుకు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారన్న విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి కోసం చేశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం గత డిసెంబర్లోనే 12వ తారీఖున ఇద్దరు అధికారులు ఎవరైతే ఫైనాన్స్ ప్రధాన కార్యదర్శితో పాటు మెట్రో రైల్ ఎండీ ఇద్దరు పేర్లను చేరుస్తూ కూడా ఆ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఇద్దరు అధికారులను నియమించింది. కాబట్టి కేంద్రం నుంచి ఇద్దరు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో 29వ తారీఖున కూడా డిసెంబర్లో కేంద్రం కూడా రిప్లై ఇచ్చింది. కానీ కిషన్ రెడ్డి ఇలా ప్రతిష్టంభన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉందంటూ రాసినటువంటి లేఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలు, క్యాబినెట్లో ఏదైతే ఎల్ఎన్టీ నుంచి ఫేజ్ 1ను టేక్ ఓవర్ చేసే విషయం కావచ్చు, ఫేజ్ 2కు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంతవరకు పొడిగింపులు ఉండాలి, దానికి సంబంధించి పాలనాపరమైన సాంకేతికపరమైన ఇతర ఇబ్బందులు ఏమున్నాయో వాటిని ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీకి పంపడం కూడా జరిగింది, వాటిని పరిశీలించాలి. కాబట్టి సేమ్ టైం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులు, తెలంగాణ నుంచి ఇద్దరు అధికారులతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టు ముందుకు వెళ్లే విధంగా కూడా ఏదైతే ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర మంత్రితో కలిసినటువంటి భేటీలో కూడా ఇది సందర్భంగా అది రావడం జరిగింది. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి అంటే ఆయన తెలంగాణ నుంచే ఎలాంటి అడుగు ముందుకు పడటం లేదన్న విషయాన్ని ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఖచ్చితంగా కూడా జరిగినటువంటి పరిణామాలను తన లేఖలో 2 పేజీల లేఖలో చాలా స్పష్టంగా కూడా ఎలా జరుగుతోంది, ఏం చేస్తూ ఉన్నాము, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా మెట్రో ఫేజ్ 2 కోసం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది, ఆ కమిటీకి కేంద్రం నుంచి ఇద్దరు అధికారుల పేర్లు రావాల్సి ఉందన్న విషయాన్ని మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. కాబట్టి ఆ ప్రాసెస్ ముందుకు పోయేందుకు మీరు ఒక కేంద్ర మంత్రిగా మీ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్ కోసం మెట్రో ఫేజ్ 2ను సాధించేందుకు మీ యొక్క పలుకుబడిని వినియోగించి కూడా అనుమతులు లభించే విధంగా ప్రయత్నాలు సాగించాలని కూడా కిషన్ రెడ్డిని కోరడం జరిగింది. మరి కిషన్ రెడ్డి దీనికి సంబంధించి లేకపోయినా ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన ఫేజ్ 2కు సంబంధించిన ప్రయత్నాలు ఎలా చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు ఏం చేశారన్న విషయానికి సంబంధించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూడాలి కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ ఫేజ్ 2 కొనసాగించే కోసం సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి కేంద్రం దగ్గరే అనుమతులు పెండింగ్లో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో మరి చూడాలి. థ్యాంక్ యూ వాసు.